నా పేరు అర్జున్ అండ్ నేను హైదరాబాద్లో ఉంటాను. నేను రీసెంట్గా 2023లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్గా గ్రాడ్యుయేట్ అయ్యాను. మా ఫాదర్ ఏమో బిజినెస్లో ఉన్నారు అండ్ మై మమ్మీ ఈజ్ అండ్ హోమ్ మేకర్. నా గ్రాడ్యుయేషన్ అయిపోయే టైం దగ్గరకు వచ్చింది. ఇంకా నేను ఏదైనా నేర్చుకోవడానికి ఇన్స్టిట్యూట్స్ ఎత్తుకుతూ ఉన్నాను. చాలా ఇన్స్టిట్యూట్ చూసాను నేను. అమీర్పేటలో మనకు తెలిసినట్టు చాలా టాప్ రేటెడ్ ఉన్నాయి. NRH IT అని దుర్గా కంపెనీ. ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటాము కానీ నేను సోషల్ మీడియాలో తెలుసుకొని ఒకసారి కాంటాక్ట్ అయ్యాను. 10,000 కోడర్స్ గురించి నేను నార్మల్గా గూగుల్లో కానీ సోషల్ మీడియాలో రీసెర్చ్ చేశాను. నాకు ఈ 10,000 కోడర్స్ గురించి ఎప్పుడైతే రీసెర్చ్ చేశానో నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అంతా పాజిటివ్, ఏం నెగిటివ్ లేకుండా 100% పాజిటివ్ ఫీడ్బ్యాక్ అన్నట్టు వచ్చింది నాకు ఇచ్చిన వాళ్ళు. కొంతమందిని నేను పర్సనల్గా కూడా అడిగాను, వాళ్ళ నుంచి కూడా నాకు ప్యూర్గా పాజిటివ్గానే వచ్చింది. మరి ఏముందో 10,000 కోడర్స్ నాకు చెప్పడం అయితే జాబ్ గ్యారెంటీ అని చెప్పారు. బట్ నేను అనుకుంది నార్మల్గా ఇన్స్టిట్యూట్స్ లాగానే 10,000 కోడర్స్ కూడా నేర్పించి రిఫర్ చేయడం వరకు చేస్తారు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని మించేసి వీళ్ళు చాలా బాగా నన్ను సపోర్ట్ చేసి ప్లేస్ అయ్యే వరకు, ప్లేస్ అయ్యాక కానీ నాకు సపోర్ట్ ఇవ్వడం కానీ, మారల్ సపోర్ట్ కానీ ఏదైనా నాకు చాలా హెల్ప్ చేశారు. 10,000 కోడర్స్ ఇన్స్టిట్యూట్ రాకముందు నేను మా NRH IT ఇంకా దుర్గా సాఫ్ట్లో జావా నేర్చుకుందాం అనుకున్నాను. బట్ అందరు అదే జావా అదే పైథాన్ అనేసరికి ఏదైనా ఫుల్ స్టాక్ అనేసరికి నాకు 10,000 కోడర్స్ పిక్చర్లోకి వచ్చింది. ఒకసారి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి 3 ఇన్స్టిట్యూట్స్ రెస్పాన్స్ అని తీసుకున్న దాన్ని బట్టి 10,000 కోడర్స్ని నేను చూస్ చేసుకున్నాను. యాక్చువల్లీ మాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకంటే మనం ఎప్పుడైతే థియరిటికల్ నాలెడ్జ్ చదువుకోవడం ఆపేసి ఎప్పుడైతే ప్రాక్టికల్ వస్తామో అప్పుడు మన మాక్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మన ఫస్ట్ మాక్లో వాళ్ళు మన థియరిటికల్ నాలెడ్జ్ టెస్ట్ చేసి మనకున్న నాలెడ్జ్ ప్రకారం బట్టి వాళ్ళు ఇస్తారు. వర్క్ కానీ ఏదైనా ప్రాజెక్ట్స్ అసైన్ చేయడం కానీ, టాస్క్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ మనకు నాలెడ్జ్ ఎంతవరకు ఉందో దాన్ని బట్టి అసైన్ చేస్తారు. అంటే అది చేస్తున్న కొద్దీ ఇంకా నేర్చుకుంటూ ఉంటాం. అప్పుడు కొంచెం అడ్వాన్స్ లెవెల్ ప్రాజెక్ట్స్ కూడా అసైన్మెంట్స్ చేయడం కానీ మనం సాల్వ్ చేయడం కానీ అవుతుంటాయి. మాక్స్ ఏంటంటే బేసిక్గా మనలో ఫస్ట్ కాన్ఫిడెన్స్ రావాలి. అంటే ఎంత పెద్ద ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇంటర్వ్యూయర్ ఎవరున్నా సరే మనం చెప్పగలగాలంటే బేసిక్ మనకు కావాల్సింది కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ ల్యాక్ అవ్వకుండా ఎలా చెప్పాలి. ఒకవేళ మనకి కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ ఇస్తాం కానీ కొన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఇవ్వకపోవడం లేకపోతే మనకు తెలియకపోవడం ఉంటే అది వాళ్ళకి తెలియదు అని చెప్పడం కంటే దానికి సంబంధించింది ఏదో ఒకటి చెప్తే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే ఏమి రాకపోయినా రాదు అని అనకుండా ట్రై చేస్తున్నాడు అట్లీస్ట్. ఆ ట్రై చేయడం అనేది వాళ్ళకి అది చాలా అప్రిషియేటబుల్ గా ఉంటుంది. అది అంటే అసలు ట్రై చేయకుండా వదిలేసిన వాళ్ళు ఉంటారు, ట్రై చేసి వదిలేసిన వాళ్ళు. ట్రై చేయకుండా వదిలేసిన వాళ్ళకంటే ట్రై చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అవ్వడం చేసిన వాళ్ళకి కదా ప్రిఫరెన్స్ ఇచ్చేది ఎవరైనా. నేను 4 మార్క్స్ ఇచ్చాను. అందులో నా కమ్యూనికేషన్ టెస్ట్ చేశారు, నా నార్మల్ స్పీకింగ్ స్కిల్స్ కానీ. అంటే మనం ఇప్పుడు అనుకోవచ్చు 10,000 కోడర్స్ జస్ట్ కోడింగ్ ఇన్స్టిట్యూట్ కదా, కోడింగ్ వర్క్ మాక్ చేసుకో, అలా ఏం లేదు. వాళ్ళు బేసిక్గా మొత్తం మన ఇంగ్లీష్ స్పీకింగ్ కానీ, లిసనింగ్ స్కిల్స్ అన్ని, కాంప్రహెన్సివ్ స్కిల్స్ అన్న అంటాం, అన్ని స్కిల్స్ అన్ని పర్ఫెక్ట్ అయ్యాకే మనకి ఇంటర్వ్యూ పుష్. వీళ్ళు పుష్ చేసినవి మ్యాక్సిమం మనం క్రాక్ చేసినట్టే ఉంటాయి. 10,000 వాళ్ళు పంపించారంటే మ్యాక్సిమం క్రాక్ చేసినట్టు ఉంటాయి. సమ్ కేసెస్ మనకంటే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ఉంటారు. అంటే అది డిపెండ్ అవ్వచ్చు, కొన్ని మనకు రాకపోవడం లేకపోతే ఆ టైంలో మనకు గుర్తు రాకపోవడం. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం మనం వీళ్ళు పంపించే మాత్రం మనం అన్ని క్రాక్ చేసినట్టే ఉంటుంది. ఇంకా క్రాక్ చేయలేకపోతే డిసప్పాయింట్ చేయరు. బేసిక్గా డిసప్పాయింట్ చేయకుండా ఎంకరేజ్ చేసి నెక్స్ట్ దానికి దీనికంటే డబల్ ఇన్స్పైర్ అయ్యి వెళ్ళేటట్టు మోటివేట్ చేస్తారు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఇవన్నీ చాలా అవసరం. ఎందుకంటే ఇవి నేర్పించడం ఎంత బాగున్నా అది జస్ట్ థియరిటికల్ వరకే వస్తుంది. ఎప్పుడైతే మనం ఈ ప్రాజెక్ట్స్ కానీ అసైన్మెంట్స్ చేయడానికి కూర్చుంటామో అప్పుడే మనం నేర్చుకుంది ఎంతవరకు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం, అసలు చేయగలుగుతున్నామా లేదా. ఒకవేళ చేయలేకపోతే మనం చేయలేకపోవడానికి కారణం ఏంటి, ఎందుకు ఆగిపోతున్నాము, మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవడం కానీ, అంటే కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడమా లేకపోతే ఎందుకు అసలు మనం చేయలేకపోతున్నాం. ప్రాజెక్ట్స్ చేయడం, అసైన్మెంట్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. ఎందుకంటే మనం ఎప్పుడు ఎవరు వెళ్ళి అడిగినా మనం ఏం నేర్చుకున్నారు అని అడిగినప్పుడు చెప్పిన కంటే మనం చేసిన అసైన్మెంట్స్ ప్రాజెక్ట్ చూపిస్తే వాళ్ళకి అర్థమైపోయేటట్టు ఉంటుంది. ఏదైనా మనం చేసి చెప్పడం కంటే చూపించడం చాలా బెస్ట్ వే కదా. డౌట్స్ నార్మల్గా ఒకవేళ క్లాసెస్ వినే టైంలో మనకు ఉంటే క్లాసెస్లోనే సాల్వ్ చేస్తారు. లేదు అసైన్మెంట్స్ చేసేటప్పుడు ఏమైనా డౌట్ వస్తే మనం మామూలుగా ఎప్పుడైతే వాళ్ళని అప్రోచ్ అవుతాం వెంటనే కనెక్ట్ అవ్వడము, వెంటనే ఆ ఇష్యూ సాల్వ్ చేయడం, వెంటనే ఆ డౌట్ క్లారిఫై అయిపోవడం. అంటే ఆ డౌట్ క్లారిఫై అక్కడి వరకు ఆగిపోకుండా నెక్స్ట్ దాని నుంచి ఏమైనా వేరే డౌట్స్ వస్తే అవి ఎట్లా సాల్వ్ చేసుకోవాలని మనం ముందే చెప్పడం వల్ల మనం ఆ డౌట్ రాగానే ప్రతి డౌట్స్కి వాళ్ళ వరకు వెళ్ళకుండా కొన్ని మనమే సాల్వ్ చేసుకునేటట్టు కూడా మనకి నేర్పించగలుగుతున్నారు. స్పూన్ ఫీడింగ్ అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తారు, వాళ్ళు స్పూన్ ఫీడింగ్
చేయరు అని కాదు, బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చాక మనం స్పూన్ ఫీడింగ్ ఉండదు. ఎందుకంటే ఏదైనా మనమే చేసుకోవాలి. అది వాళ్ళు మనకి ఇక్కడ నుంచి అలవాటు చేస్తున్నారు. సో అప్పటికప్పుడు వెంటనే వెళ్ళిపోవడం కంటే నేర్చుకొని దాని మీద ట్రైన్ చేసి అప్పుడు వెళ్ళి పనిచేయడానికి ఉన్న రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది కదా. అట్లా 10,000 crores వాళ్ళు బేసిక్ ఏంటంటే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా మనం ఇండిపెండెంట్ గా మన వర్క్ ని క్యారీ చేసుకోవడానికి, ఈజీగా మన వర్క్ ని చేసుకోవడానికి ఎవరి మీద డిపెండ్ కాకుండా అయ్యేటట్టు మనకు హెల్ప్ చేస్తుంది. ఆ ఇండిపెండెన్సీ అనేది మనం ఐటీలో ఎంతవరకు సర్వ్ అవ్వచ్చు అనేది డిసైడ్ చేస్తుంది. బ్యాచెస్ ఎవరైతే 10,000 crores జాయిన్ అవుతున్నారో వాళ్ళకి నేను నా పర్సనల్గా ఇచ్చే సజెషన్స్ ఏంటంటే ఫస్ట్ యాక్టివ్ ఉండండి. అంటే ఇప్పుడు వీళ్ళు మనకి ఒకటే రోజు 10 links ఇచ్చి అప్లై చేయమంటే నేను అర్థం చేసుకోగలుగుతాను, మనకు చిరాకు వస్తుంది అన్ని ఒకటే రోజు అప్లై చేయాలి. బట్ మనకు జాబ్ కావాలి కాబట్టి బయట ఏమో అంత ఈజీగా ఉండదు, కానీ మనకు కాంపిటీషన్ ఆల్రెడీ చాలా టఫ్ ఉంది. మనం అవన్నీ క్రాస్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చామంటే కొంచెం ఆ టైం మనకు అనిపిస్తున్నా సీరియస్ తీసుకొని అప్లై చేసి వాళ్ళతో టచ్లో ఉండండి. ఎందుకంటే మీరు ప్లేస్మెంట్స్ ఎంత టచ్లో ఉంటేనే ప్లేస్మెంట్స్ వెళ్ళి మిమ్మల్ని అంత అర్థం చేసుకొని మీకు కావాల్సిన ఎన్విరాన్మెంట్స్ కానీ మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ బట్టి జాబ్ తెచ్చి మీకు ఇవ్వగలుగుతారు. అలా అని చెప్పి మేము ఫోర్స్ చేసి ఏం పంపించట్లేదు, ఇష్టమై మీకు కంఫర్టబుల్ ఉందన్న వరకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనం ఓకే అన్నట్టు ఉండాలి. మన సైడ్ నుంచి మనం వాళ్ళకేం ప్రాబ్లమ్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా అయితే ప్రాబ్లమ్స్ బేసికలీ మన వల్లనే అవుతాయి. ఎందుకంటే వాళ్ళందరూ కరెక్ట్గా వాళ్ళ పని వాళ్ళ దానికంటే ఎక్కువ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమైనా మిస్టేక్స్ అయినా మన సైడ్ నుంచి మనం ఒప్పుకోవాలి వాటిని. అంటే ఆర్గ్యూ చేయకుండా ఒప్పుకొని ఈసారి అయినంటే వాళ్ళు ఏం తిట్టరు కొట్టట్లేదు మనల్ని, జస్ట్ ఆ తప్పు మళ్ళీ రిపీట్ చేయకుండా చూసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. అలాగే వాళ్ళు కొన్ని అసైన్మెంట్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇస్తూ ఉంటారు. అవన్నీ మనం టైం టు టైం చేస్తే మాక్సిమం గా మనము వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ వెరీ ఇంటర్వ్యూ కూడా మనం క్రాక్ చేసినట్టే ఉంటుంది. ఇది కాకపోతే అది అన్నట్టు ఉంది కాబట్టి వాళ్ళు చెప్పేవి ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో ఖచ్చితంగా బై ద వే చేస్తూ పోతే వాళ్ళు చెప్పినట్టు విల్ బి ప్లేస్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ఎ గుడ్ కంపెనీ. నేను జాయిన్ అయ్యే ముందు ఫస్ట్ వీళ్ళని కాంటాక్ట్ అయ్యాక వీళ్ళు చెప్పారు అంటే డెమో ఉంటుంది అని. సరే అని చెప్పి నేను ఫ్రీ డెమో తీసుకున్నాను. తర్వాత అంటే నాకు ఆల్రెడీ దానికంటే ముందు పాజిటివ్ ఫీడ్బ్యాక్ చాలా మంది నుంచి వచ్చింది. సో దాన్ని బట్టి నేను ఇంకా డెమో తీసుకున్నా. ఒక్కసారి ఆ డెమో వినగానే నాకు తెలిసింది అంటే వీళ్ళు చెప్పే విధానం కానీ మనం అర్థం చేసుకునే విధానం కానీ అంటే వాళ్ళు ఒకవేళ మనకు డౌట్స్ ఉంటే వాళ్ళు క్లారిఫై చేసే ఈ వే ఆఫ్ థింకింగ్ కానీ మన మైండ్ సెట్ ఎంతవరకు ఉందో వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని దాన్ని బట్టి చెప్పడం అంటే ఇట్లా ఏదో వెళ్ళిపోవాలి ఫ్లోలో అన్నట్టు కాకుండా మనకు అర్థమయ్యే వరకు చెప్తారు. ఒకవేళ మనం ఎన్నిసార్లు అడిగినా అదే డౌట్ అన్నిసార్లు వాళ్ళు క్లారిఫై చేస్తూనే ఉన్నారు. డెమో తర్వాత ఒక 10-15 days నేను రెగ్యులర్ గా క్లాసెస్ అటెండ్ అవుతాను కదా, ఆ టైంలో అనిపించింది నేను మిగతా ఇన్స్టిట్యూట్ కంటే చూస్ చేసుకోవడం వల్ల ఐ టుక్ ద బెస్ట్ ఆప్షన్. 10,000 crores ఏంటంటే చాలా బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు అసలు ఏమీ ఐడియా లేని వాళ్ళు నేర్చుకోవాలన్నా కూడా డెఫినెట్ గా 10,000 crores ఇన్స్టిట్యూట్ ని ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు నేర్పించేది చాలా బేసిక్ నుంచి చాలా అడ్వాన్స్ వరకు అంటే మనం అనుకోవచ్చు బేసిక్ నుంచి మోడరేట్ లెవెల్ తీసుకెళ్ళి ఆపేస్తారని, అలా ఏం లేదు. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పిస్తారు. మనకి ఏ ఇంటర్వ్యూలో అయినా మనం ఎంత అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళినా ఇంటర్వ్యూ అనేది మనకు చాలా వరకు బేసిక్ లోనే ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఎంత పెద్ద కంపెనీకి ఎంత పెద్ద స్కిల్స్ వెళ్ళినా కొన్ని బేసిక్ అనేవి రావాలి. ఆ బేసిక్ పెద్ద కంపెనీ అయినా స్టార్ట్అప్ అయినా ఎవరైనా ఆ బేసిక్ అడుగుతారు. వీళ్ళు ఆ బేసిక్స్ కూడా చాలా బాగా బ్రష్అప్ చేయడం అంటే మనకు వచ్చే వరకు ఆ కాన్సెప్ట్స్ బ్రష్అప్ చేయడం కానీ వాటిని డిఫరెంట్ టైప్స్ లో ఎలా రాయాలి, డిఫరెంట్ వేస్ తో ఎట్లా పర్ఫామ్ చేయొచ్చు అంటే ఒక రిజల్ట్ అదే రావచ్చు. బట్ వేస్ ఆఫ్ పర్ఫార్మింగ్ అంటే మనం ఏదైనా సాల్వ్ చేయాలనుకుంటే ఈ విధానంలోనే ఎందుకు సాల్వ్ చేయాలి, సాల్వ్ చేయకూడదు అంటే చెప్పడం కానీ ఏదైనా ఏ బేసిక్ అయినా అడ్వాన్స్ అయినా మోడరేట్ లెవెల్ అయినా ఏ ప్రాబ్లమ్ ని అన్ని పాసిబుల్ వేస్ లో ఎలా సాల్వ్ చేయొచ్చు అన్ని పాసిబుల్ వేస్ మనకి చెప్తారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పాసిబుల్ వే గుర్తొస్తుంది. ప్రతిసారి మనకు అన్ని గుర్తుండాలని రూల్ ఏమి ఉండదు. ఎందుకంటే కొన్ని టెన్షన్స్ వల్ల కొన్ని గుర్తురావు. ఆ టైంలో ఏదో ఒక స్ట్రైక్ అయినా మనకు అంతే మనం సక్సెస్ అయిపోతాం. ఫైనలీ నేను SaaStruPy కంపెనీలో సెలెక్ట్ అయ్యాను. అందులో పెయిడ్ ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఐ థ్యాంక్ 10,000 crores అండ్ పర్సనలీ ఐ థ్యాంక్ Vasanta, Suman and Arita for getting me placed successfully in this company. Thanks to 10,000 crores.